మహబూబ్నగర్ జిల్లాల నకిలీ విత్తన మోసగాళ్ల అరెస్టులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎసుంటి అనుమతి లేకుండా భూత్పూర్ల పత్తి విత్తనాలు అమ్మిన వెంకటేశ్వర సీడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఓనర్ అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే సీడ్స్ నుంచి 19,842 పత్తి విత్తనాల ప్యాకెట్లు కొని 32,751 యూనిట్ల విత్తనాలను అమ్మినట్టు రికార్డులున్నాయని, దీంతోని అసలు ముచ్చట బయటపడ్డది. అసలుతో నకిలీ విత్తనాలను కలిపి అమ్మినట్లు తేలడంతో ఆయనను అరెస్ట్ చేసినామన్నారు మహబూబ్నగర్ డీఎస్పీ భాస్కర్ గౌడ్. కల్తీలకు పాల్పడితే ఊకునేది లేదన్నారు. వెంకటేశ్వర ప్రాసెసింగ్ యూనిట్ని తనిఖీ చేస్తే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఈ అశోక్ రెడ్డి పాల్పడుతున్నట్టు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు విజిలెన్స్ టీము గుర్తించడం జరిగింది. 19,842 సీడ్స్ ప్యాకెట్స్ని అమ్మటానికి ఆర్కే సీడ్స్ అనే దాని నుంచి పర్మిషన్ కొనుక్కొచ్చాడు. కానీ అంతకంటే ఎక్కువగా మొత్తం టోటల్ 32,751 ప్యాకెట్స్ అమ్మింది. అనాథరైజ్డ్గా 12,900 ఈ పత్తి విత్తనాలు అమ్మటం జరిగింది. వితౌట్ బిల్స్, తర్వాత వితౌట్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ చేసి కన్స్పిరసీ చేసి ఎక్కువ లాభం కోసం రావాల ఉద్దేశంతో రైతులను మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడం దానికి జరిగింది. ఈ అశోక్ రెడ్డిని ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ వెంకటేశ్వర ప్రాసెసింగ్ యూనిట్కి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.